మేడిగడ్డ బ్యారేజ్ మరింత ప్రమాదంలో పడుతోంది. 8వ బ్లాక్లోనూ లీకేజీ సమస్యను గుర్తించారు. దీంతో భారీ మోటార్లతో డీవాటరింగ్ చేస్తున్నారు ఇంజనీర్లు. నీరు తొలగించాకే మరిన్ని పరీక్షలు చేయనున్నారు. 7వ బ్లాక్ కిందనున్న నీళ్లను అధికారులు పూర్తిగా తొలగించారు. 7వ బ్లాక్ అప్ స్ట్రీమ్ వైపు గ్రాటింగ్, డౌన్ స్ట్రీమ్ వైపు షీట్ ఫైల్స్ ఏర్పాటు చేశారు. డౌన్ స్ట్రీమ్ వైపున్న సీసీ బ్లాక్లను తొలగించి కాంక్రీట్ ఫ్లోర్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌటింగ్ పనులు పూర్తయ్యాకే గేట్లను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. బోర్ హోల్ టెక్నిక్ ద్వారా బేస్మెంట్లో డ్యామేజ్లను గుర్తిస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ మరింత ప్రమాదంలో పడుతుంది. 8వ బ్లాక్లోనూ లీకేజీ సమస్యను గుర్తించారు. దీంతో భారీ మోటార్లతో డీవాటరింగ్ చేస్తున్నారు ఇంజనీర్లు. నీరు తొలగించాకే మరిన్ని పరీక్షలు చేసే అవకాశాలున్నాయి. ఇక ఓవరాల్ అప్డేట్స్ని ఈ సంఘటనకి సంబంధించి అందించేందుకు మా రిపోర్టర్ వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ గత కొద్ది రోజుల నుంచి కూడా తాత్కాలిక మరమ్మతులు చేసి ఈ వర్షాకాలం ముగిసే వరకు కూడా 7వ బ్లాక్ ఎటువంటి సమస్య రాకుండా చూడాలంటూ ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారం అక్కడ గ్రౌటింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. అయితే గ్రౌటింగ్ 7వ బ్లాక్ సంబంధించినటువంటి ఎగువ భాగాన గ్రౌటింగ్ పనులు చేస్తుండగా దిగువ భాగాన పూర్తి అక్కడ సిమెంట్ బ్లాక్లను తొలగించి కింద నుంచి సీపే సమస్య తీవ్రంగా ఉండడంతో అదంతా కూడా ఫ్లోరింగ్, కాంక్రీట్ ఫ్లోరింగ్ చేశారు. దానిపై మరలా ఆ ఫ్లోరింగ్ వాషౌట్ కాకుండా వరదల కారణంగా దానిపై భారీ స్థాయి సీసీ బ్లాక్ నిర్మాణం చేస్తారు. అయితే 7th బ్లాక్కు సంబంధించినటువంటి ఆ గ్రౌండ్ కింద ఉన్నటువంటి పూర్తిగా వాటర్తో తొలగించి ప్రస్తుతం వర్కులు కొనసాగిస్తుండగా 8వ బ్లాకు డౌన్ స్ట్రీమ్ వైపు నుంచి సీపే సమస్య ప్రధానంగా బయటపడింది. అక్కడ దాదాపుగా 40 HP మోటార్లు, 2 భారీ స్థాయి మోటార్లు పెట్టి ఆ 8th బ్లాక్కు సంబంధించి కింద బేస్మెంట్ కింద నీరంతా కూడా ప్రస్తుతం డీవాటరింగ్ చేస్తున్నారు. ఆ నీరంతా బయటికి వెళ్ళిపోతేనే తప్ప అక్కడ మరిన్ని పరీక్షలు చేసే అవకాశం లేదు. అయితే 7వ బ్లాక్ మాత్రమే సమస్య ఉంది. 7వ బ్లాక్ను మాత్రమే తాత్కాలిక మరమ్మతులు చేస్తే చాలనుకుంటున్న అధికారులకు ప్రస్తుతం 8వ బ్లాక్ సంబంధించినటువంటి కింద బేస్మెంట్ కింద నుంచి కూడా మరొకసారి లీకేజ్ కావడం కూడా కొంత ఆందోళన అయితే కలిగిస్తుంది. ఒకవేళ అక్కడ కూడా ఇట్లాంటి ప్రమాదమే రాబోతుంది అనేటువంటి సంకేతాలని, సో ఆ వాటర్ అంతా కూడా ఎత్తివేసిన తర్వాత మరొకసారి ఇంజనీర్ల బృందం వచ్చిన తర్వాత పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇటు అన్నారం సంబంధించి, సుందిల్లా సంబంధించి కూడా పూర్తిగా మరమ్మత్తు పనులు చేయడానికి, అటు గ్రౌటింగ్ పనులు చేయడానికి అయితే అధికారులు అయితే సిద్ధమయ్యారు. ఇక గ్రౌటింగ్ పనులు కూడా మరొక 2 వారాల సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు ఎగువ భాగం సైడ్ గ్రౌటింగ్ అయితే దాదాపు ఇంకొక 1 వీక్ లోపల కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత దానికి బేస్మెంట్ లోపల మరెక్కడైనా బలహీనమైన ప్రాంతాలు ఉన్నాయా, దానిలో ఇంకా సీపే సమస్యలు ఉన్నాయా, దానికి బోర్ కటింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో దాని స్టెబిలిటీ ఎంత ఉందనే దానిపై కూడా ఓవైపు పరీక్షలు చేస్తూనే దాని నివేదిక ఏ రోజుకి ఆ రోజు నివేదికను అటు ప్రభుత్వానికి అదేవిధంగా ఎన్డీఎస్ఏ అధికారులు అందించే విధంగా అయితే అక్కడ ఎలాంటి సంస్థ ఇంజనీర్లు అయితే పర్యవేక్షణ కొనసాగుతుంది. మొత్తానికి 7వ బ్లాక్ సమస్య పూర్తిగా సమసిపోతుంది. ఎన్డీఎస్ఏ చెప్పిన విధంగానే పూర్తి చేస్తామని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ 8వ బ్లాక్కు సంబంధించి వాటర్ లీకేజ్ అనేది కొంత కలవ పెడుతున్న అంశం. దీనిపై కూడా త్వరలోనే మరొకసారి ఇంజనీర్ల బృందము స్టడీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అప్పటిలోపు ఆ డీవాటరింగ్ ప్రక్రియ అయితే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ వేణు.